హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. పైన పిక్ని షేర్ చేశాను కదా, ఇలా కాలర్ వచ్చేలా డ్రెస్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ డ్రెస్ మెటీరియల్లో పోట్లీ బటన్స్ ఉన్నాయి. మనకి ఇచ్చిన రిఫరెన్స్ పిక్ కూడా కొంచెం రిలేటెడ్గా ఉంది కదా, అందువల్ల డ్రెస్ని అయితే ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను. ఈ డ్రెస్ని కట్ చేయడం కోసం 2 మీటర్ల లైనింగ్ అయితే తీసుకున్నాను. ఒకేసారి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం ఓపెన్స్ అన్నీ అటువైపు ఉన్నాయి. పై వైపున మొత్తం ఫోల్డింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి. నా వైపు డబుల్ ఫోల్డింగ్తో క్లాత్ ఉంది, ఓకేనా. క్రింది వైపున ఓపెన్స్ ఉన్నాయి. ఇలా లైనింగ్ని ప్లేస్ చేసుకుంటే ఒకేసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది. ఎప్పుడు బాడీ మెజర్మెంట్స్తోనేనా? ఆది డ్రెస్తో ఒకసారి డ్రెస్ కటింగ్ చెప్పండి అంటున్నారు కదా. ఈ వీడియోలో ఆది డ్రెస్ని బేస్ చేసుకొని డ్రెస్ని కట్ చేస్తే ఎలాంటి రిమార్క్స్ వస్తాయి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లైనింగ్ని డబల్ ఫోల్డింగ్ మీద, అంటే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా 4 ఫోల్డింగ్స్ మీద లైనింగ్ అయితే ఉంది. ఆది డ్రెస్ అయితే ఇలా ఉంది. ఈ ఆది డ్రెస్ను కూడా నేనే స్టిచ్ వేశాను. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయలేదు, కానీ షార్ట్లో చూపించాను. ఈ డ్రెస్ని ఉగాది ఫెస్టివల్కి డిజైన్ చేశాను. ఇంచుమించుగా 3 మంత్సే అయ్యింది, కానీ 3 మంత్స్కే బాడీలో చేంజెస్ వల్ల బాడీ మెజర్మెంట్స్ అయితే కొన్ని చేంజెస్ అయ్యాయి. కానీ మీరు అడుగుతూ ఉన్నారు కదా ఆది డ్రెస్తో డ్రెస్ కటింగ్ చెప్పండి అని. ఇక్కడ ఆది డ్రెస్ పొడవు వచ్చేసి 39 ఇంచెస్ ఉంది. 1 ఇంచ్ పొడవు అయితే ఇవ్వమన్నారు. అంటే 40 ఇంచెస్ డ్రెస్ పొడవు అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ఆది డ్రెస్లో చెస్ట్ లూజ్ ఎంత ఉంది, నడుం లూజ్ ఎంత ఉంది, హిప్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఆది డ్రెస్తో డ్రెస్ని కట్ చేయమన్నారు కదా అని ఆది డ్రెస్ ఎలా ఉందో సేమ్ అలా అస్సలు కట్ చేయొద్దు. ఎందుకంటే మన లేడీస్కి హిప్ లూజ్ అనేది కొంచెం చేంజెస్ జరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలు లేదా కాలేజీకి వెళ్ళే పిల్లలు లేదా టీనేజ్ పిల్లలు ఉంటారు కదా, అలా చిన్న పిల్లలకైతే పెద్దగా చేంజెస్ ఉండవు. కానీ మ్యారేజ్ అయ్యాక, ప్రెగ్నెన్సీస్కి ముందు, డెలివరీస్ అయ్యాక అలాంటి వాళ్ళకి డ్రెస్సెస్ని కట్ చేయాలి అంటే ఖచ్చితంగా బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకోండి. ఆది డ్రెస్ ఉంది కదా అని ఆది డ్రెస్తో మాత్రం కట్ చేయొద్దు. ఎందుకంటే మన లేడీస్లో హిప్ లూజ్ అనేది చేంజెస్ జరుగుతూ ఉంటాయి. చెస్ట్ లూజ్ దగ్గర కొంచెం చేంజెస్ వస్తాయి. నడుం లూజ్ పెద్ద వేరియేషన్ ఉండదు. హిప్ లూజ్, చెస్ట్ లూజ్ మాత్రం చేంజ్ అవుతుంది. చెస్ట్ లూజ్ కంటే కూడా హిప్ లూజ్ అనేది చాలా ఎక్కువ చేంజెస్ అవుతుంది. అంటే కొంచెం వెడల్పు అనేది ఎక్కువ వస్తుంది అనమాట. బ్లౌజ్ అయితే కొంచెం టైట్గా వేసుకుంటాం కాబట్టి ఒక స్టిచ్ విప్పదీస్తే సరిపోతుంది. కానీ డ్రెస్ అనేది కొంచెం ఫ్రీగా వేసుకుంటాం. హిప్ దగ్గర కొంచెం టైట్ అయినా కూర్చుని లేవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉండదన్నమాట. అందువల్ల ఖచ్చితంగా మీరు హిప్ లూజ్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్ అయితే డ్రెస్ ఫుల్గా, అంటే బ్లౌజ్ లాగా షార్ట్ కాదు కదా, ఫుల్గా వేసుకుంటాం కాబట్టి హిప్ లూజ్లో చేంజెస్ వచ్చాయి అంటే డ్రెస్ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఆది డ్రెస్తో డ్రెస్ కట్ చేయమన్నారు కదా అని ఆది డ్రెస్ ఎలా ఉందో అలా మాత్రం కట్ చేయొద్దు. ఎందుకు కట్ చేయొద్దో కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఈ ఆది డ్రెస్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసి ఈ డ్రెస్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేస్తాం. కానీ మనకి బాడీలో చేంజెస్ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే మనకి ఆది డ్రెస్ ఉంది కదా, ఈ డ్రెస్తో మార్కింగ్స్ వేసుకున్న తర్వాత బాడీ మెజర్మెంట్స్లో చేంజెస్ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను. మీరు అడుగుతూ ఉన్నారు కదా ఆది డ్రెస్తో కటింగ్ చెప్పండి అని. డ్రెస్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసి ఫస్ట్ ఇలా ఫుల్ షోల్డర్ని తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ని ఎలా తీసుకోవాలి అనేది కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా డ్రెస్ని కరెక్ట్గా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో ఆ మార్కింగ్ వేసుకొని నెక్స్ట్ ఖర్చు కోసం ఇంకొక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ ఫుల్ షోల్డర్ 6.5 ఇంచెస్ ఉంటే 6.5 ఇంచెస్ తీసుకోండి, 6 ఇంచెస్ ఉంటే 6 ఇంచెస్ తీసుకోండి. చూసారా, ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ నెక్ ఎంత అయితే ఉంటుందో సేమ్ అలా నెక్ విడ్త్ అయితే వస్తుందన్నమాట. క్రింది వైపున ఒక 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది. ఇక్కడ కాలర్ నెక్ని డిజైన్ చేస్తున్నాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ ఎంత ఉందో కూడా ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర మార్కింగ్, అలాగే నడుం లూజ్ దగ్గర, చెస్ట్ లూజ్ దగ్గర, హిప్ లూజ్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను. నెక్స్ట్ క్రింది వైపున, అంటే డ్రెస్కి మనం కట్స్ని స్టిచ్ వేస్తాం కదా, అక్కడ కూడా ఎంత వెడల్పు ఉందో చూసుకొని అక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలన్నమాట. మీరు ఆది డ్రెస్తో డ్రెస్ని కట్ చేయాలి అంటే ఈజీగా ఇలా మార్క్ చేసుకోవచ్చు, ఓకేనా. హిప్ లూజ్ దగ్గర, అలాగే క్రింది వైపున అంటే కట్స్ దగ్గర
నడుం లూజ్ దగ్గర, చెస్ట్ లూజ్ దగ్గర, ఆర్మ్ హోల్ డౌన్ అంటే చంక దగ్గర. ఓకేనా? ఇలా మార్కింగ్స్ వేసుకొని ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతవరకు ఓకే కదా ఫ్రెండ్స్? ఆది డ్రెస్తో డ్రెస్ని కట్ చేయాలంటే ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.5 లేదా 6 ఇంచెస్ మీ ఇష్టం, ఎంతైనా మార్క్ చేసుకోండి. ఇక్కడ నేనైతే మార్క్ చేస్తున్నాను కానీ కట్ చేయట్లేదు. ఇక్కడ కాలర్ నెక్ వస్తుంది కాబట్టి మార్కింగ్ చేస్తున్నాను. మనం స్టిచ్ చేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్తో కాలర్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో క్లియర్గా చెప్తాను. మీరందరూ అడుగుతూ ఉన్నారు కదా కాలర్ నెక్ డ్రెస్సెస్ కూడా చెప్పండి అని, అందుకోసం వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ 4 వైపులా క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా ఇలా చూసుకుంటున్నాను. అంటే మనకి నెక్ని కట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉండాలన్నమాట. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇలా నీట్గా ప్లేస్ చేసి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఏమో 6 ఇంచెస్ ఉంది, కరెక్ట్గా 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని మెజర్ చేసేటప్పుడు ఒకసారి ఇక్కడ ఆది డ్రెస్ ఉంది కదా అని ఈ డ్రెస్తో కాకుండా నేను ఆల్రెడీ బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకున్నాను. బాడీ మెజర్మెంట్స్తో ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 6.25 లేదా 7 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే డ్రెస్సెస్ అంటే కొంచెం మనం ఫ్రీగా వేసుకుంటాం, బ్లౌజ్ లాగా టైట్గా వేసుకోం కాబట్టి చంక క్రింది వైపున టైట్ లేకుండా కొంచెం ఫ్రీగా ఉండాలి కాబట్టి చంక డౌన్ అనేది 6.25 లేదా 7 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసైనా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. కార్నర్లో 1 ఇంచ్ సరిపోతుంది డ్రెస్కి అయితే. ఓకేనా? ఇలా ఫ్రీ హ్యాండ్తో అయినా డ్రా చేసుకోవచ్చు. చూసారా, కార్నర్లో 1 ఇంచ్కి ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని అయితే డ్రా చేశాను. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో కరెక్ట్గా రావాలన్నమాట. నాకైతే కరెక్ట్గా ఆర్మ్ హోల్ లూజ్ 9.5 ఇంచెస్ ఉంది. 9.5 ఇంచెస్కి మార్క్ చేశాను. చూసారా, 9.5 ఇంచెస్కి చెస్ట్ లూజ్ కరెక్ట్గా 10 ఇంచెస్కి మ్యాచ్ అయింది. ఓకేనా? ఇలా రావాలన్నమాట. కానీ ఆది డ్రెస్లో చెస్ట్ లూజ్ అనేది తక్కువ ఉంది, కానీ బాడీ మెజర్మెంట్స్ 40 ఇంచెస్ అనమాట. కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ ఆది డ్రెస్ మెజర్మెంట్స్ కంటే బాడీ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి. అంటే 2 ఇంచెస్ ఎక్కువ ఉంది. బాడీ మెజర్మెంట్స్తో డ్రెస్ని కట్ చేయడం వల్ల ఫిట్టింగ్ సరిపోతుంది. ఇలా ఆది డ్రెస్తో డ్రెస్ని కట్ చేశారనుకోండి ఖచ్చితంగా టైట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కట్స్ని మార్క్ చేసేటప్పుడు ఆది డ్రెస్లో కట్స్ ఎంత పొడవైతే ఉందో చూసుకోవాలి. నాకైతే 13 ఇంచెస్ ఉంది. 13 ఇంచెస్కి మార్క్ చేసుకొని మధ్యలో 6.5 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగే నడుం లూజ్ అనమాట. ఇక్కడ నడుం లూజ్ ఎంత ఉందో చూపిస్తాను చూడండి. ఆది డ్రెస్లో నడుం లూజ్ వచ్చేసి 17.5 ఇంచెస్ ఉంది, అంటే 35 ఇంచెస్ అనమాట. అంటే డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి 17.5 ఇంచెస్కి కొంచెం ఒక పాయింట్ ఎక్కువ ఉంది. కొంచెం లాగినట్టుగా చూస్తే 17.25 ఇంచెస్ ఉంది. అంటే మనకి క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ ప్లేస్ చేసినప్పుడు 9 ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది. అంటే ఇంచుమించుగా మనం 9 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అనమాట. ఆది డ్రెస్ నడుం లూజ్కి బాడీ మెజర్మెంట్స్ నడుం లూజ్కి డిఫరెన్స్ ఏమీ లేదు. 9 ఇంచెసే ఉందన్నమాట. నడుం లూజ్లో పెద్ద చేంజెస్ ఉండవు. ఉంటే హిప్ లూజ్లో చెస్ట్ లూజ్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ హిప్ లూజ్ బాడీ మెజర్మెంట్స్తో చాలా ఎక్కువ ఉంది. ఆది డ్రెస్లో చాలా తక్కువ ఉందన్నమాట. ఆది డ్రెస్లో హిప్ లూజ్ వచ్చి 42 ఇంచెస్ ఉంది. బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు 47 ఇంచెస్ ఉంది. 5 ఇంచుల డిఫరెన్స్ వస్తుంది. అందువల్ల నేను బాడీ మెజర్మెంట్స్తో హిప్ లూజ్ని అయితే మార్క్ చేస్తున్నాను. 43 ఇంచెస్లో 4వ భాగం 11.25 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆది డ్రెస్తో హిప్ లూజ్ని కానీ మార్క్ చేస్తే డ్రెస్ అనేది ఫెయిల్ అయిపోతుంది. అందువల్ల నేను బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. 11.25 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూసారా హిప్ లూజ్ దగ్గర ఎంత వేరియేషన్ ఉందో. నెక్స్ట్ ఇక్కడ 11.25 ఇంచెస్ ఉంది కదా, చూపిస్తున్నాను చూడండి హిప్ లూజ్ ఎంత ఉందో. కరెక్ట్గా ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసి హిప్ లూజ్ దగ్గర ఇలా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. చూసారా కరెక్ట్గా 20.5 ఇంచెస్ ఉంది. అంటే 21 కూడా లేదు. 20.5 ఇంచెస్ అంటే మనకి 41 ఇంచెస్ మాత్రమే. చూసారా నాకు ఇంచుమించుగా 7 ఇంచెస్ ఎక్కువ ఉంది హిప్ లూజ్ అనేది. ఇంత డిఫరెన్స్ ఉంటే డ్రెస్ పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్? ఆది డ్రెస్తో డ్రెస్ని కట్ చేస్తుంటే డ్రెస్ అసలు కుదురుతుందా? ఇంత డిఫరెంట్గా మనం మోడల్ని ప్లేస్ చేసి కూడా డ్రెస్ ఫెయిల్ అయిపోయి ఉండేది. 7 ఇంచెస్ డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ క్రింది వైపున అంటే ఇక్కడ మనం 47 ఇంచెస్కి మార్క్ చేసాం. మధ్యలో నడుం లూజ్లో పెద్ద చేంజెస్ ఏమీ లేదు. చెస్ట్ లూజ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వరకు చేంజెస్ ఉందన్నమాట 4 ఫోల్డింగ్స్ మీద. క్రింది వైపున వచ్చేసి 11.25 ఇంచెస్ ఉంది కదా, మీకు స్ట్రైట్గా కావాలి అంటే 11.25 ఇంచెస్కి మార్క్ చేసుకోండి.
లేదు కొంచెం మనం పద్మాసనం వేసుకొని కూర్చున్నప్పుడు క్లాత్ కరెక్ట్గా ఉండాలి, కాళ్ళు నీట్గా కవర్ అయ్యేలా అనుకుంటే మీరు 12 ఇంచెస్ వరకు 12.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. కస్టమర్ స్ట్రైట్గా కావాలి అంటే 11.5 ఇంచెస్కే తీసుకోండి. లేదు క్లోజ్ అవుతూ కవర్ అయ్యేలా కావాలి అంటే 12.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేనైతే 12 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ ఖర్చు కోసం ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా, చెస్ట్ లూజ్ దగ్గర 1.5 ఇంచెస్ తీసుకున్నాను. నడుము లూజ్ దగ్గర కూడా ఖర్చు కోసం 1.5 ఇంచెస్ తీసుకున్నాను. కట్స్ దగ్గర మీకు నైస్గా కావాలి అంటే 3/4 ఇంచ్ ఖర్చు తీసుకోండి. లేదు 1 ఇంచ్ కావాలి అంటే 1 ఇంచ్ తీసుకోండి. 1 ఇంచుతో అయితే కట్స్ అనేది కొంచెం వెడల్పుగా వస్తాయి. నైస్గా కావాలి అంటే 3/4 ఇంచ్ తీసుకోండి. నేనైతే 1 ఇంచ్ తీసుకున్నాను. క్రింది వైపును కూడా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా బాడీకి షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున ఈ స్ట్రైట్ స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్ని ప్లేస్ చేసి ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలన్నమాట. ఎలా అయితే మార్క్ చేసామో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలన్నమాట. బాడీ షేప్ చూసారా, ఇలా నీట్గా రావాలి. వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఈ విధంగా కర్వ్ షేప్లో షేప్ ఇచ్చాము అంటే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కట్స్ వస్తాయన్నమాట. మనం టక్స్ని ఇవ్వాలి. కటింగ్ చేసేటప్పుడు మార్క్ చేసుకున్న విధంగా మనం నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ని మాత్రం అస్సలు కట్ చేయొద్దు, కాలర్ నెక్ కాబట్టి. స్టిచ్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను. ఇలా మార్క్ చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర, నడుము లూజ్ దగ్గర, అలాగే ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్. నెక్స్ట్ కట్స్ ఇస్తాం కదా, కట్స్ దగ్గర కూడా మనం చిన్న టక్స్ ఇచ్చామనుకోండి, స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ మనకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇలా స్ట్రైట్గా 1 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ క్రింది వైపున ఇలా మార్క్ చేసుకోవాలి. ఒకేసారి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము. నెక్స్ట్ మాత్రం అస్సలు కట్ చేయొద్దు. పై వైపున ఫోల్డింగ్ ఉంటుంది, ఫోల్డింగ్ దగ్గర నీట్గా ఓపెన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ అయిపోతుంది. ఇక్కడ 1 ఇంచ్ కంటే కొంచెం మీకు క్లాత్ ఎక్కువ అనిపిస్తుంది అంటే కొంచెం కట్ చేసేయండి. నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే మన సైడ్ కట్స్ని స్టిచ్ వేసేటప్పుడు కొంచెం ఫోల్డింగ్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. అందువల్ల 1 ఇంచ్ కంటే ఎక్కువ అనిపించింది. ఆ క్లాత్ని నీట్గా ట్రిమ్ చేశాను. ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో అంతా టక్స్ని ఇస్తే మనకి స్టిచ్చింగ్లో నడుము లూజ్ ఎక్కడుంది, హిప్ లూజ్ ఎక్కడుంది, ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఎక్కడుంది, షోల్డర్ ఎక్కడుంది, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇక్కడ కరెక్ట్గా నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర కూడా టక్స్ని ఇచ్చారు అంటే మనకి స్టిచ్చింగ్లో షోల్డర్ ఎంతవరకు ఉంది, నెక్ ఎంతవరకు ఉంది తెలుస్తుంది. పై వైపున ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసామంటే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ని మనం స్టిచ్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ని మాత్రం కట్ చేయొద్దు. ఇది ఫ్రంట్ నెక్. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఎక్కువ వద్దన్నారు, ఎందుకంటే ఫ్రంట్ కాలర్ నెక్ వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ అనేది నెక్ మరీ డీప్ ఉండకూడదు అనమాట, అంత బాగుండదు కాలర్ నెక్ డ్రెస్కి. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 లేదా 2.35 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అనమాట, కాలర్ నెక్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ డీప్ వచ్చేసి 2.5 లేదా 3 ఇంచెస్ వరకు ఇవ్వమన్నారు. కస్టమర్ ఛాయిస్ అనమాట. మామూలుగా కాలర్ నెక్ వస్తుందంటే బ్యాక్ సైడ్ 1 లేదా 1.5 ఇంచెస్ మాత్రమే ఇస్తాము, కానీ కస్టమర్ 2.5 లేదా 3 ఇంచెస్ వరకు ఇవ్వమన్నారు. అందువల్ల 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను, కానీ కట్ చేయను అనమాట. స్టిచ్ చేసేటప్పుడు ఎలా స్టిచ్ వేసుకోవాలో క్లియర్గా చెప్తాను. కాలర్ నెక్ కాబట్టి బ్యాక్ సైడ్ ఇలా రౌండ్ నెక్ వస్తుంది. ఇక్కడ మనం లైనింగ్ని కట్ చేసాం కాబట్టి మనకి ఒరిజినల్ క్లాత్ ఏమో క్లాత్ పొడవు అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు, బ్యాక్ పార్ట్ పొడవు 40 ఇంచెస్. ఖర్చు కోసం 1 లేదా 1.5 ఇంచెస్ తీసుకుంటాం, అంటే 41.5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. లైనింగ్ మనకి అంత పొడవు అవసరం లేదు, ఒక 3-4 ఇంచెస్ షార్ట్ ఉన్నా పర్వాలేదన్నమాట. అంటే ఇంచుమించుగా 36-37 ఇంచెస్ వరకు ఉన్నా సరిపోతుంది. అంతకు మించి పొడవు కూడా రాదు. మనం తీసుకున్నది 2 మీటర్లే కాబట్టి పొడవు వచ్చేసి మనకి 36-37 ఇంచెస్ వరకు ఉంటుందన్నమాట లైనింగ్ క్లాత్. కరెక్ట్గా ఫోల్డింగ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు మధ్యలో పోట్లీ బటన్స్ ఉన్నాయి కాబట్టి క్లాత్ని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా ఉందన్నమాట. డ్రెస్ పొడవు 40 ఇంచెస్ రావాలి, ఖర్చు 1.5 ఇంచెస్. 41.5 ఇంచెస్కి డబల్ ఫోల్డింగ్ మీద క్లాత్ని ప్లేస్ చేశాను. మధ్యలో మనకి పోట్లీ బటన్స్ ఉన్నాయి కాబట్టి క్లాత్ని నీట్గా ఇలా డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. అంటే మనకి హ్యాండ్స్ని కట్ చేయడానికి ఫ్రంట్ పార్ట్లో కుదరదన్నమాట, ఎందుకంటే మధ్యలో డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ అటు ఇటు మారిపోకుండా కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పై వైపున కొంచెం క్లాత్ని అయితే ఇలా కట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు డ్రెస్ పొడవు 41.5 ఇంచెస్ వస్తే సరిపోతుంది, ఎక్కువ పొడవు వద్దన్నారు. అందువల్ల చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాను.
ఇక్కడ కాలర్కి కానీ ఏదైనా మోడల్కి కానీ మాత్రమే యూజ్ అవుతుంది అనమాట ఈ క్లాత్. హ్యాండ్స్కి మాత్రం సరిపోదు, ఎందుకంటే డబుల్ ఫోల్డింగ్ మీద క్లాత్ని ప్లేస్ చేశాను. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు మధ్యలో డిజైన్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ ఖచ్చితంగా మిడిల్లోకి ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి మనకి డ్రెస్ పొడవు 41.5 ఇంచెస్ రావాలి. 40 ఇంచెస్ డ్రెస్కి క్రింది వైపున ఫోల్డింగ్కి 3/4 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్ అనమాట. అలా కరెక్ట్గా క్లాత్ని ప్లేస్ చేయాలి. ఫోల్డింగ్ వేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది మనకి కరెక్ట్గా ఫోల్డింగ్కి ఎంత అయితే సరిపోతుందో అంత ఫోల్డింగ్ మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే సైడ్ మన హ్యాండ్స్ని కట్ చేయాలి. షార్ట్ హ్యాండ్స్ అయితే మనం ఎలా అయినా తీసుకున్నా పర్వాలేదు, కానీ ఇక్కడ లాంగ్ హ్యాండ్స్ కావాలన్నారు. క్లాత్ ఎంత అయితే వస్తుందో అంతవరకు మ్యాక్సిమం ట్రై చేయాలి. ఎందుకంటే లాంగ్ హ్యాండ్స్ అంటే 14 లేదా 15, 16 ఇంచెస్ వరకు హ్యాండ్ పొడవు రావాలి. అలా రావాలంటే ఖచ్చితంగా ఇలా ఫోల్డింగ్ మీద క్లాత్ని ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. సైడ్ వచ్చేసి మనం కట్ చేసేటప్పుడు ఒక లేయర్కే కాకుండా 2 లేయర్స్కి క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా అలా ప్లేస్ చేసుకోవాలి. ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని చుట్టూ కట్ చేసుకోవాలి. క్లాత్ని ఇలా సేవ్ చేస్తూ కట్ చేయాలన్నమాట బ్యాక్ పార్ట్ని. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఎటువంటి డిజైన్ ఉండదు కాబట్టి ఫోల్డింగ్ మనకి 2 ఫోల్డింగ్స్ కరెక్ట్గా వచ్చేలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. చూసారా, ఇంత పొడవు మాత్రమే ఉందన్నమాట నాకు హ్యాండ్స్కి. ఈ క్లాత్ని నీట్గా ఇలా ప్లేస్ చేసుకున్నాను. నాకు హ్యాండ్ పొడవు 12 ఇంచెస్ మాత్రమే వస్తుంది ఖర్చుతో సహా. అంటే 11 ఇంచెస్ మాత్రమే హ్యాండ్ పొడవు వస్తుంది. కానీ కస్టమర్ 14 లేదా 15, 16 ఇంచెస్ వరకు కావాలన్నారు. ఈ డ్రెస్కి కూడా హ్యాండ్స్ని డిఫరెంట్గా ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే హ్యాండ్ పొడవుని 12 ఇంచెస్ మాత్రమే వస్తుంది కాబట్టి 12 ఇంచెస్కి ఇలా ఒక స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకుందాము. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుందాము. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 లేదా 7 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవచ్చు. క్రింది వైపున హ్యాండ్ పొడవు రావడం కోసం ఎలా డిజైన్ చేయాలి అనేది స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి 11 ఇంచెస్ మాత్రమే హ్యాండ్ పొడవు వస్తుంది. మనం ఒక 4 ఇంచెస్ వరకు హ్యాండ్ పొడవుని పెంచాలి. ఎలా పెంచాలి అనేది కూడా స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి కరెక్ట్ లూజ్ కాదు, కొంచెం ఎక్కువ లూజే ఇస్తున్నాను. 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు 1.5 లేదా 1.35 ఇంచెస్ నుంచి డౌన్ తీసుకుంటూ కట్ చేయాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ 9.5 ఇంచెస్ కదా, ఇక్కడ 1/4 ఇంచ్ తగ్గించేసి 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర 2 లేదా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. డ్రెస్కి నేను 1.5 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్స్కి కూడా 1.5 ఇంచెస్ అయినా సరిపోతుంది అనమాట. సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం, అంటే హ్యాండ్ ఖర్చు ఇస్తాం కదా అక్కడ అనమాట. 1.5 ఇంచెస్ అయినా సరిపోతుంది. ఇలా నీట్గా షేప్ వచ్చేలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ లెగ్ కర్వ్డ్ స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్ని ఇలా ప్లేస్ చేసి బాడీ ఫిట్టింగ్ పాయింట్ అంటే హ్యాండ్ లూజ్ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ని ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోండి. ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చాను కదా, ఈ 2 మార్కింగ్స్ని ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ మీకు లోతు కావాలి అంటే కట్ చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. డ్రెస్ ఫ్రీగా వేసుకుంటారు అనుకుంటే లోతు కట్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం టైట్గా వేసుకుంటారు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా లోతుని కట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే డ్రెస్ టైట్గా వేసుకుంటారో అలాంటి వాళ్ళకి చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది. లూజ్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా డ్రెస్కి కూడా హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ లోతుని కట్ చేయాలి. ఈ కస్టమర్ అంత టైట్ వేసుకోరు, ఫ్రీగా ఉండాలి డ్రెస్ అని చెప్పారు. లూజ్గా వేసుకుంటారు కాబట్టి నేను లోతునైతే కట్ చేయట్లేదు. మీకు లోతు కావాలి అంటే కట్ చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. చెస్ట్ హెవీగా ఉండి డ్రెస్ టైట్గా వేసుకుంటారు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా లోతుని కట్ చేయాలి. సన్నగా ఉన్నా కూడా డ్రెస్ బాగా టైట్గా వేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా లోతునైతే కట్ చేసుకోవాలన్నమాట. క్రింది వైపున ఇలా మోడల్ని ఎలా డిజైన్ చేయాలి, క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేసి మనం హ్యాండ్స్ని స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. నాకు ఇక్కడ హ్యాండ్స్కి డిజైన్ చేయడానికి క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా కూడా చూసుకుంటున్నాను. చూసారా, ఇలా కరెక్ట్గా 4 లేదా 5 ఇంచెస్ వరకు క్లాత్ అయితే సరిపోతుంది. డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేస్తే హ్యాండ్కి క్లాత్ సరిపోతుందా లేదా ఇవన్నీ చూసుకుంటున్నాను. కాలర్ డ్రెస్ని నీట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి, డాట్స్ని ఎవరికి స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.